మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గిరిజన మహాధర్నా చేసుకోవచ్చని తెలిపింది. వాస్తవానికి గురువారం మహబూబాబాద్ లో మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు నిర్వహించాలని భావించారు. అయితే అందుకు పోలీసులు అనుమతివ్వలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ బుధవారం రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహబూబాబాద్ సిపి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయినా పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడంతో గురువారం తలపెట్టిన ధర్నాను వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ తలపెట్టినట్టు మహాధర్నాకైతే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నెల 25న సోమవారం రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకునేందుకైతే కోర్టు అయితే అనుమతి ఇచ్చిందని చెప్పొచ్చు. 1000 మంది రైతులతో కూడా ధర్నా చేసేందుకైతే అనుమతి అయితే లభించింది. ఏదైతే ఉందో ముందస్తుగా అయితే మాత్రం ఈ రోజు ధర్నా కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. పిలిపించిన నేపథ్యం పోలీసులు అయితే అనుమతిని అయితే నిరాకరించడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిన్న రాత్రి వరకు అయితే కూడా ఎస్పీ కార్యాలయం ఎదుటైతే ధర్నా చేపట్టినా కూడా ఇటు అనుమతి అయితే ఇచ్చలేదు. ఆ తర్వాతకి వీరైతే హైకోర్టును అయితే ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు అయితే ఒక తీర్పునిచ్చింది. ఆ తర్వాతకి ఈ రోజు జరగాల్సిన మహాధర్నా మాత్రం 25వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అయితే 1000 మంది రైతులతో ధర్నా చేసుకునేందుకైతే అనుమతి ఇచ్చింది. అది కూడా కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో దీనిపై కూడా ఇటు ఎమ్మెల్సీలు అదేవిధంగా మాజీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించేటువంటి ధర్నాకైతే సిద్ధమవుతారని చెప్పొచ్చు. మరోవైపు ఇటు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో 144 సెక్షన్ అమలు ఉన్నట్టు కూడా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ అయితే ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసు కవాతు కూడా నిర్వహించారు మహబూబాబాద్ పట్టణ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ ఎన్నికలు లేవు కానీ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నారు, ఎందుకు కనీసం ధర్నా చేసుకునేందుకు వీలు లేకుండా కూడా ప్రభుత్వం అయితే ఇలా చేయడం సరైనది కాదు, ఇది ప్రజాపాలన లేకపోతే రాక్షస పాలన అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించడం, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి తరుణంలో కొద్దిసేపటి క్రితమే హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఏదైతే ఉందో కూడా సోమవారం రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తే ఈ నేపథ్యంలో ధర్నాను భారీగా నిర్వహించేందుకు ఓవైపు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గిరిజన మహాధర్నాలో ఏమన్నా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసులు అనుమతి ఇవ్వలేదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఏదైతే ఉందో కూడా ఇలాంటి సంఘటన మాత్రం ఈగచర్ల సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధం లేనటువంటి అంశం కాబట్టి అలాంటి అంశాన్ని ఈ జిల్లాలపై రుద్దవద్దు, ఇక్కడ వీరిపై కూడా శాంతి విఘాతాలకు ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశం కాబట్టి అలాంటి సంఘటన మాత్రం ఇక్కడ వైపు వ్యాప్తి చెందుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా శాంతి భద్రత విఘాతం కలుగుతున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు అయితే అనుమతి నిరాకరించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్.